ఐదు టీ20ల సిరీస్ లాస్ట్ మ్యాచ్లో 42 పరుగుల తేడాతో విజయం సాధించింది టీమిండియా. హాఫ్ సెంచరీతో సంజు శాంసన్ టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందిస్తే 4 వికెట్లు తీసిన ముఖేష్ కుమార్ జింబాబ్వే నడ్డి విరిచాడు. ఈ విజయంతో 4-1 తేడాతో టీ20 సిరీస్ గెలుచుకుంది టీమిండియా. జింబాబ్వే టూర్ను విక్టరీతో ముగించింది టీమిండియా. 5 టీ20ల సిరీస్ లో భాగంగా జరిగిన లాస్ట్ మ్యాచ్ లో 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ల సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. సంజు శాంసన్ 45 బంతుల్లో 4 సిక్స్లతో 58 పరుగులు చేశాడు. శివం దుబే 12 బంతుల్లో 2 4లు 2 సిక్స్లతో మెరుపు ఇన్నింగ్స్తో 26 రన్స్ చేశాడు. 168 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన జింబాబ్వే 125 పరుగులకే కుప్పకూలింది. 22 పరుగులిచ్చిన ముఖేష్ కుమార్ 4 కీలక వికెట్లు తీసి జింబాబ్వే పతనాన్ని శాసించాడు. ఫస్ట్ ఓవర్లోని జింబాబ్వేకు బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ వెస్లీ మధవెరెను ముఖేష్ కుమార్ క్లీన్ బౌల్ చేశాడు. తన మరుసటి ఓవర్లో బ్రియాన్ బెనెట్ ను క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. జింబాబ్వే బ్యాటర్లలో డియాన్ మైర్స్ 32 బంతుల్లో 4 4లు 6తో 34 పరుగులు, మరుమని 24 బంతుల్లో 5 4లతో 27 రన్స్, ఫరాజ్ అక్రమ్ 13 బంతుల్లో 2 4లు 2 6లతో 27 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ విజయంలో 5 టీ20ల సిరీస్ ను 4-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ రికార్డు క్రియేట్ చేశాడు. ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్లో తొలి బంతికే 13 పరుగులు రాబట్టిన తొలి బ్యాటర్గా చరిత్రకెక్కాడు. జింబాబ్వే కెప్టెన్ కమ్ బౌలర్ సికిందర్ రాజు వేసిన ఫస్ట్ ఓవర్లో మొదటి బాల్ అంపైర్ నో బాల్ గా ప్రకటించాడు. నడుము కంటే ఎత్తులో వచ్చిన బంతిని యశస్వి జైస్వాల్ ఓవర్ డీప్ స్క్వేర్ లెగ్ దిశగా సిక్సర్ కు తరలించాడు. నడుము కంటే ఎత్తులో ఈ బంతి రావడంతో అంపైర్ నో బాల్ గా ప్రకటించాడు. ఫ్రీ హిట్ రావడంతో తర్వాతి బాల్ ను జైస్వాల్ బ్యాక్ ఫుట్ లో స్ట్రైట్ గా 6 కొట్టాడు. దీంతో ఒక్క బంతికే టీమిండియాకు 13 పరుగులు లభించాయి.